విద్యుత్ సంస్థల్లో కూడా ఏఈ, జేఎల్ఎం అట్లాగే సో ఎస్ఎల్, ఎస్ఈ అనే పోస్టులను కూడా భర్తీ చేయాలి వెంటనే అని కూడా ఇక్కడ వీళ్ళు ధర్నా చౌక్ వద్ద వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాం, అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి అన్న విషయాలను. అన్న చెప్పాలి, ఏం విడుదల చేయాలంటున్నారు పోస్టులు విద్యుత్ సంస్థల్లో టీజీ, ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో ఇదే శాఖల నోటిఫికేషన్స్ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ రైల్వే దాదాపు 5,368 వేకెన్సీస్ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెళ్ళాయి. ఇది అక్టోబర్ 2024లోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సిన సెకండ్ నోటిఫికేషన్. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మేము అన్ని ప్లేసెస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశాము. ప్రజావాణి, గాంధీ భవన్, సెక్రటేరియట్, ఆల్ సిఎండీస్కి అందరికీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇది కార్పొరేషను, ఇది గ్రూప్స్కి సంబంధం లేదు, ఏ కేసెస్కి సంబంధం లేదు. ఫైనాన్షియల్ బర్డెన్ కూడా గవర్నమెంట్ మీద. సో కాబట్టి ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. ఇందులో కనుక ఇంజనీర్లు తక్కువ ఉంటే విద్యుత్ కోతలు అనేది జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి వెంటనే మేము నోటిఫికేషన్ విడుదల చేస్తే మేము కూడా గవర్నమెంట్కి సహకరిస్తాము. మాకు ఎటువంటి కోపం లేదు గవర్నమెంట్కి. ఇన్ని రోజులు వెయిట్ చేశాము, ఇక మేము వెయిట్ చేయదలుచుకోలేదు. కంపల్సరీ త్వరలో అని చెప్పకుండా వెంటనే నోటిఫికేషన్ మాకు ఈ మంత్ ఎండింగ్లోగా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. సో నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆర్థిక భారం కూడా పడదు అసలు సంస్థ మీద. అట్లాగే వెంటనే విడుదల చేయాలి. ఇది ఒక ఎమర్జెన్సీ సంస్థ అంటారు. నిజంగానే పవర్ కట్ ఉంటే అసలు పనులే జరిగాయి. మరి ఆ విషయంలో ఎందుకు గవర్నమెంట్ ఎందుకు నెగ్లిజెన్సీగా ఉంది? గవర్నమెంట్ ఎందుకు నెగ్లిజెన్సీగా ఉందంటే మరి ఏం ఆలోచిస్తున్నారో తెలియదు మేడం. అదైతే కానీ మాకు వాళ్ళు మమ్మల్ని అయితే భ్రమ పెట్టిస్తున్నారు. ఇదిగో ఇస్తాం త్వరలో. యాక్చువల్గా ప్రతి న్యూస్ పేపర్లో త్వరలో అంటూ చెప్తూ వస్తున్నటువంటిది మాది మాత్రమే. ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారేమో త్వరలో ఇస్తామని, కానీ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ త్వరలో ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు ఒక 2 నెలల తర్వాత ఇచ్చిరు కావచ్చు అని జనాలు అనుకొని, అంటే విద్యుత్ సమస్య లేదు అని చెప్పేసి జనాలు అనుకొని వాళ్ళకు అనుకూలంగా ఉంటారని చెప్తున్నారేమో, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మాకు జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా మాకు నోటిఫికేషన్ ఇచ్చి విద్యుత్ సంస్థలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేటట్టు, విద్యుత్ కోతలు లేకుండా ప్రజలందరికీ అనుకూలంగా ఉండేలాగా అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి విద్యుత్ సంస్థల్లో. నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుంది? సో దగ్గర 2 years అవుతుంది. సో మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నారు? గత ప్రభుత్వం మాకు ఎటువంటి ఉద్యోగాలు లేకుండా మా పేపర్లన్నీ అమ్ముకోవడం వల్ల మీ ప్రభుత్వాన్ని గద్దెలో తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దుతుంది, ఈ ప్రభుత్వం మార్పు చేస్తుందని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆ రోజు మేము ఎలక్షన్స్ అప్పుడు ఊరూరు తిరిగి ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈ రోజుకి 2 సంవత్సరాలు దగ్గరగా. రేపు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగులను ఉసురు తీసుకుంటుంది. మీరే కదా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా. అలాంటి జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంత నిస్సత్వం? మీ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు మీ ఎమ్మెల్సీలు వేసుకుంటారు, మీ గ్రాడ్యుయేట్ జెడ్పీటీసీలు వీటికైతే నోటిఫికేషన్ చేసుకుంటారు. మా ఉద్యోగులు మాత్రం పట్టింపు లేదు. అంటే మేమేం చేయలేము కదా. ఇన్ని రోజులు మీకోసమే కదా, మీ గవర్నమెంట్ రావడానికి మీ ఎంత కృషి పడ్డాం మీకు తెలుసు కదా. మీరే చెప్పారు రేవంత్ రెడ్డి గారు గతంలో, ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతం అన్నారు. కానీ నిరుద్యోగుల్ని కనీసం కంటితో కూడా చూడట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పవర్ సెక్టార్లో ఏ నోటిఫికేషన్లు ఉన్నాయండి? గత 2018 ట్రాన్స్కో నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. 2018 ట్రాన్స్కో ఏఈస్ లేరు, జేఎల్ఎంస్ లేరు. మన ఆర్టీజియన్స్తో వర్క్ చేయించుకుంటున్నారు. ఏదైనా పవర్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. 24 hours కరెంట్ ఎక్కడ వస్తుంది? కరెంట్ రావట్లేదు కదా. అంటే పవర్ సెక్టార్లో స్టాఫ్ లేకపోతే డిపార్ట్మెంట్ ఎలా అవుతుంది? ఇది కార్పొరేషన్ కదా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు కదా. మీరు ఈ కార్పొరేషన్లో కూడా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఎలా అండి? మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే, రేవంత్ రెడ్డి గారిని, మా విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 2018 నుంచి రావాల్సిన ఏఈ, జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరేం చెప్పదలుచు? ఇప్పుడు మేము ఐఐటి, ఎన్ఐటీలు చదివి మరి అశోక్ నగర్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం కదా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మేము ప్రిపేర్ అవుతూ ఉంటే మానవతరాయ్ లాంటి వ్యక్తులు
చనగాని దయాకర్ లాంటి వ్యక్తులు మీరు ఎక్కడ చదువుతా ఉన్నారో మీకన్నా తెలియదు కానీ మా మీద దాడి చేయడానికి వస్తూ ఉన్నారు. రాత్రికి రాత్రి జనార్దన్ మీద కొట్టడానికి వెళ్తా ఉన్నాడు. మీకు ఎంత ధైర్యం అని చెప్తా ఉన్నా. మీరు 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి పార్టీలు మార్చేటువంటి వ్యక్తులు. మేము 25 సంవత్సరాల నుంచి చదువునే నమ్ముకున్నటువంటి వ్యక్తులం. మా మీదనే దాడి చేస్తారా బిడ్డ? అదే డిబేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రండి, చూసుకుందాం. ఈ యొక్క ఇందిరా పార్క్ లో మీరు వస్తారా, అశోక్ నగర్ లో వస్తారా అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ కి నార్మల్ గా ఈ క్యాలెండర్ కి సంబంధించి ప్రకటనకి నోటిఫికేషన్ కి వీటికి సంబంధం ఉండదు, పెద్దగా బడ్జెట్ కూడా అవసరం ఉండదు. అయినా కూడా నోటిఫికేషన్స్ ఇచ్చే విషయంలో, విద్యుత్ సంస్థల్లో భర్తీ చేసే విషయంలో ఉన్న వాళ్ళతో పని భారం మోయడం వాళ్ళకి అధికమై తను చాలిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు కొత్త పోస్టులు ఎందుకు రిలీజ్ చేయలేదు మేడం? ముఖ్యంగా ఏంటంటే టీజీపీఎస్సీ పని ఏంటంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం టీజీపీఎస్సీ యొక్క పని. అది రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీని కాకుండా తన సొంత నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఇస్తారు? భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి టీజీపీఎస్సీ ఈ ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తూ ఉంటుంది. అదే యూపీఎస్సీని చూడండి, మోదీ చెప్పినట్టు ఉంటుందా? కాదు. అది స్వతంత్ర బాడీ, దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఈ యొక్క ప్రభుత్వం చేతులు పెట్టి అందులో మా నిరుద్యోగులందరినీ నిండా ముంచుతుందని చెప్తా ఉన్నాం. సో మీరు చెప్పండి, అంటే టీజీపీఎస్సీ గురించే మాట్లాడదాం. ఇప్పటివరకు ఎప్పుడైనా టీజీపీఎస్సీ అధికారులను కలవడం కానీ, మీకు సంబంధించిన ఒక వినతి పత్రాన్ని కానీ ఎప్పుడైనా ఇచ్చారా? కనీసం లోపల వరకు వెళ్ళనిస్తున్నారా టీజీపీఎస్సీలో? మీరు చూస్తూనే ఉన్నారు, నిరుద్యోగులు అనేవారు కలవని లీడర్లు లేదు, కలవని అధికారులు లేదు. టీజీపీఎస్సీ కాదు, అన్ని సెక్టార్ వాళ్ళని కలుసుకుంటూ వచ్చారు. ఏమేమి హామీలు ఇచ్చారో మీ రాహుల్ గాంధీ వచ్చి లైబ్రరీలో కూర్చొని విద్యార్థులు ఏమేమి చర్చలు జరిపారో అన్నిటి మీద సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని ప్రకారం ప్రతిరోజు 18 నెలలు గడుస్తున్నా ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ లేదు. 59,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారని డబ్బాలు కొట్టుకొని ప్రతి మీటింగ్లో చెప్పడం తప్ప, మీ అధికార హోదాని మీరు కించపరచుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే హెచ్చరిస్తున్నాం. భారీ ఎత్తున నిరుద్యోగులు ధర్నా చౌక్కి చేరుకున్నారు. ఈ రోజు నుంచి అయినా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ వాళ్ళ సత్తా ఏందో మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిరుద్యోగులని దృష్టిలో పెంచుకొని ఇప్పటికైనా మీరు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయో అన్నీ అతి త్వరలో రిలీజ్ చేయాలని మీరు ఇచ్చిన హామీలను కాదు, అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే అన్ని సెక్టార్లో ఉన్న ఖాళీలను కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, జీపీఓ కావచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని ఉద్యోగాలు రిలీజ్ చేస్తే తప్ప నెక్స్ట్ గవర్నమెంట్ మీకు పుట్టగతులు కూడా ఉండవని యావత్ నిరుద్యోగులు 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ రోజు నుంచి అయినా, ఇన్ని రోజులు అంటే సోయి లేకుండా మీరు పడుకుంటూ ఉండొచ్చు. టైం ఈ రోజుకైనా మీరు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను నెరవేర్చకపోతే మీకు యావత్ తెలంగాణ నిరుద్యోగులు పుట్టగదులు లేకుండా చేస్తాయి. తెలంగాణ నుంచి గెలివేసి ఢిల్లీలోనే మకాం వేసుకునే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ధర్నా చౌక్లో నిరసనలు, ధర్నాలు ఇట్లాంటివి ఏవి ఉంటాయనేసి ఊహించుకున్నారు నిరుద్యోగులందరూ. ఎందుకంటే అలాంటి మాటలు చెప్పారు. యూనివర్సిటీకి వచ్చి రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సిటీ సెంటర్ లైబ్రరీకి కూడా వచ్చి చెప్పినారు. రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అప్పట్లో రాహుల్ గాంధీ కావచ్చు, చాలా మాటలు చెప్పారు. ఆ అన్ని మాటల మీద నిలబడ్డారా? లేదండి, వాస్తవానికి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆల్రెడీ మోసపోయినాం నిరుద్యోగులం. కాబట్టి గత ప్రభుత్వంతో ఏగి ఉన్న తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగులందరి జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందని ఆశపడ్డాం. కానీ అవేవి నెరవేరకపోగా మా ఉన్న జీవితాలని, ఉన్న పోస్టులని ఫిల్ చేసి కొత్తగా 50,000 వేసినాం, 60,000 వేసినాం,
చివరికి ప్రైవేట్ సెక్టార్లో చేసిన జాబులు కూడా చెప్పుకునేంత గతి లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మేము భారతదేశంలో ఎక్కడా చూడలేదు. అండ్ అలాగే నేను ప్రధానంగా ఒక నోటిఫికేషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. సో మనకి తెలంగాణలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ ఎంపీఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మండల్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఒకటి ఉంటుంది. అది తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ఫిల్ చేశారు. అప్పుడు 476 చిల్లర పోస్టులు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ 7 సంవత్సరాలు గడుస్తున్నా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయలేదు. దాని గురించి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడము, దానిపైన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఆర్టీఐ వేసి వేకెన్సీస్ లిస్ట్ తీసుకొచ్చాను. సో వీటన్నిటి తీసుకొచ్చినా కూడా మేము బట్టి విక్రమార్క సార్ని 2 సార్లు కలిసినాము. ప్లస్ ప్రజా భవన్లో మేము ఇవ్వడం జరిగింది. ఇవి ఇచ్చినా కానీ కూడా ప్రభుత్వానికి చీమ గుర్తినట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే పథకాలు, మీరు పెట్టే ఇంద్రమ్మ పథకాలు కానీ ఏమైనా ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా స్టాటిస్టికల్ ఆఫీసర్లు ఉండాలి. మీరు చేసే కులగణన కానీ జనగణన కానీ సర్వే వితౌట్ స్టాటిస్టిషియన్ మీరు ఎట్లా సర్వే చేస్తారు? మీరు ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన జనవరి నెలలోనే మీరు సర్వే చేశారు. ఆ లెక్క ఎక్కడ పోయింది? మీకు ఆ లెక్కలు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీకు స్టాటిస్టిషియన్ ఆఫీసర్ లేడు కాబట్టి. తెలంగాణలో 612 మండలాలు ఉంటే 169 మంది స్టాటిస్టిషియన్సే ఉన్నారు. అంటే ఒక్కొక్క ఏఎస్ఓలు ఎంపీఎస్ఓలు 3 మండలాలకు విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి పని భారం ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మీ పథకాలు ఎట్లా జనాల్లోకి రీచ్ అవుతాయి? వీళ్ళు లేకుంటే ఎట్లా కొనగణన చేస్తారు, ఎట్లా జనగణన చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టే ప్రతి సంవత్సరము జేఎస్ఓ అనే పోస్టుల ద్వారా ఫిల్ చేస్తుంది. సో అలాగే ఈ తెలంగాణలో కూడా ఏఎస్ఓ ఎంపీఎస్ఓ అనే పోస్టులను రేపు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఉండాలని మేము గట్టిగా ప్రతిపాదిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఒక్క అసెంబ్లీ వేదికగా ఒక్కసారి రిలీజ్ చేసిరు తప్ప మళ్ళీ రెండో ఏడాది అక్టోబర్ 2024లో రిలీజ్ చేస్తామని ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే కూడా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అట్లాగే తెలంగాణ ఇంజనీరింగ్ విద్యుత్ రంగ సంస్థలో ఇంజనీర్ల కొరత కావచ్చు, చాలా వరకు ఉంది. వాటి నోటిఫికేషన్ ఎక్కడ పోయింది? అట్లాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసలు నోటిఫికేషన్ ఎక్కడ పోయింది? ఎందుకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి భరోసా పట్ల ఎందుకు నిలకడగా నిలబడలేకపోతుంది? వాటి విషయంలో తత్వరమే నిర్ణయాలు తీసుకోవాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇదివరకు గవర్నమెంట్ చేపట్టినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ పెట్టడం తప్ప ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చిన హామీ అంటే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మా నిరుద్యోగులను అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎంత నిర్లక్ష్యం వహిస్తుందంటే అసలు మేము ధర్నా చౌక్ వద్ద వచ్చి ఇప్పుడు 33 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి టైంలో కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయితే లేదు. కానీ ఇదే నెగ్లిజెన్సీ తోటి గవర్నమెంట్ ఉంటే గనక ప్రభుత్వం రాబోయే కాలంలో మేము తీసుకుంటున్నటువంటి కార్యాచరణకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఇవ్వకపోతే కూడా తమ పోరాటం, ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తు చేసే విధంగా ఉంటుందని గవర్నమెంట్ని నిరుద్యోగులందరి తరఫున నిరుద్యోగ జేఏసీ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి మేధావి సంఘాలు కావచ్చు ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.